భారత రాష్ట్ర సమితి బ్యారెస్ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ అని పిలువబడేది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా క్రియాశీలకంగా పనిచేసే ఒక భారతీయ రాజకీయ పార్టీ మరియు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాథమిక ప్రతిపక్ష పార్టీ. ఏప్రిల్ 27, 2001న కె. చంద్రశేఖర్రావు స్థాపించిన పార్టీ. హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించడం అనే ఏకైక ఎజెండాను కలిగి ఉంది. తెలంగాణకు రాష్ట్ర హోదా మంజూరు కోసం నిరంతర ఆందోళనను నిర్వహించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఏప్రిల్ 27, 2001న కేసీఆర్ తెలుగుదేశం పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర హోదాను సాధించడానికి కేసీఆర్ ఏప్రిల్ 2001లో హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. పార్టీ ఏర్పడిన 60 రోజుల్లోనే పార్టీ ప్రారంభంలో సిద్దిపేటలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలలో ఎంపీటీసీ 1/3 మరియు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలలో జెడ్పీటీసీ పావువంతు గెలుచుకుంది. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. కె. చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 11 సీట్లు గెలుచుకుంది. భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్ సభలో 8వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ రెండవసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభలో పార్టీ సంఖ్య 9 సీట్లకు పడిపోయింది. సెప్టెంబర్ 2024 నాటికి రాజ్యసభ ఎగువ సభలో పార్టీకి 4 సీట్లు ఉన్నాయి. తరువాత అక్టోబర్ 5, 2022న జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితిగా మార్చారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 39 స్థానాలను గెలుచుకుంది.